బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి రేపు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టుగా సమాచారం అయితే అందుతుంది. గతంలో రేవంత్ రెడ్డితోటి భేటీ కావాలని కాంగ్రెస్ పార్టీతో కలవాలన్నటువంటి ఉద్దేశంతో చాలా రకాలుగా ప్రయత్నాలు చేయడం జరిగింది. రానున్నటువంటి పార్లమెంటు ఎన్నికల్లో తన కొడుకు భద్రారెడ్డికి టికెట్ ఇవ్వాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నుంచి ఫైరవులు చేయడం జరిగింది. ముఖ్యంగా రేవంత్ రెడ్డితోటి భేటీ అయ్యి ఇదే అంశాన్ని తన అల్లుడు, మరో పక్కన తాను, ఒక పక్కన తానేమో మేడ్చల్ నియోజకవర్గ ఎమ్మెల్యే కొనసాగుతూ ఉన్నాడు, అల్లుడేమో ఇక్కడ ఉన్నటువంటి మరి రాజశేఖర్ రెడ్డి మల్కాజ్గిరి ఎమ్మెల్యేగా కూడా ఆయన ఉండడం జరిగింది. కాబట్టి రానున్నటువంటి పార్లమెంటు ఎన్నికల్లో తన కొడుకు భద్రారెడ్డి కనుక టికెట్ ఇచ్చినట్టయితుంటే ఖచ్చితంగా గెలిపించుకుంటాం కాంగ్రెస్ పార్టీలో అన్నటువంటి ఒక ఉద్దేశాన్ని రేవంత్ రెడ్డికి చెప్పాలన్నటువంటి గట్టి ప్రయత్నాన్ని మల్లారెడ్డి చేయడం జరిగింది. అంతేకాకుండా మల్లారెడ్డి ఏ ప్రయత్నాలు చేసినప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ దాన్ని సమర్థించలేదు. రేవంత్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లో తనకు అవకాశం ఇచ్చేదే లేదు, నా గేట్ కూడా ఖచ్చితంగా నువ్వు తాకాల్సినటువంటి అవసరం లేదని చెప్పేసి ఆయన ఖరాఖండిగా చెప్పినట్టుగా తెలుస్తూ ఉంది. ఎందుకోసం అంటే గతంలో రేవంత్ రెడ్డి పీసీసీగా ఉన్నటువంటి పీసీసీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నటువంటి సందర్భంలో మరి మల్లారెడ్డి తన పైన చేసినటువంటి వ్యాఖ్యలు, ఒకానొక సందర్భంలో తన ఫ్యామిలీలో ఉన్నటువంటి తన కూతుర్ని కూడా కొంత ఇన్సల్ట్ చేసి మాట్లాడినటువంటి మల్లారెడ్డిని కాంగ్రెస్ పార్టీలో అసలే చేరనిచ్చేది లేదన్నటువంటి ఉద్దేశాన్ని రేవంత్ రెడ్డి తను ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత చెప్పినట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉంది. అంతేకాకుండా మొన్న జరిగినటువంటి పరిణామాలు కూడా చూసుకోవచ్చు. అల్లుడు ఎవరైతే మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి ఉన్నారో మరి రాజశేఖర్ రెడ్డికి సంబంధించినటువంటి కాలేజీలు అక్రమంగా చెరువు సంబంధించినటువంటి భూములలో కబ్జా చేసుకొని ఆయన అక్రమ కట్టడాలు నిర్మించాలన్నటువంటి ఒక అభియోగంతో అధికారులతోటి పూర్తిగా సర్వే చేపించి అక్కడ ఉన్నటువంటి ఆయన మరి రాజశేఖర్ రెడ్డి కట్టినటువంటి ఆ కట్టడాలని కూడా కూల్చేసినటువంటి సంఘటనలో ఇంకా అంతకంటే మిక్కిలి ఏదైతే ఇంకా అలర్ట్ అయినట్టుగా తెలుస్తూ ఉంది. తాము ఇదే విధంగా ఉన్నట్టయితుంటే గత ప్రభుత్వంలో వాళ్ళు కీలకంగా పనిచేసినటువంటి వాళ్ళు, అంతేకాకుండా మంత్రి హోదాలో మల్లారెడ్డి పదవి అనుభవించడం జరిగింది. మల్కాజ్గిరి మేడ్చల్ ప్రాంతంలో మరి వందలాది ఎకరాల భూములను కూడా అక్రమంగా కబ్జా చేసిందన్నటువంటి అభియోగం మల్లారెడ్డి పైన ఉంది. కాబట్టి రేవంత్ రెడ్డి సర్కార్ కానీ రేవంత్ రెడ్డి కానీ ఖచ్చితంగా తన పైన పగ తీర్చుకునేందుకు కానీ, అంతేకాకుండా తాను కబ్జా చేసినటువంటి భూములని మళ్ళీ ఒకసారి ప్రభుత్వం తన ఆధీనంలోకి తెచ్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తుంది. కాబట్టి తన పదవులతోటి కానీ పార్టీతోటి కానీ సంబంధం లేకుండా పూర్తిగా వాళ్ళ కుటుంబ సభ్యులంతా కూడా కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్ళాలన్నటువంటి ఒక ఉద్దేశాన్ని మరి వేం నరేందర్ రెడ్డి ఎవరైతే రేవంత్ రెడ్డికి సలహాదారుగా పనిచేస్తున్నటువంటి రేవంత్ రెడ్డికి ముఖ్య అనుచరుడుగా ఉన్నటువంటి వేం నరేందర్ రెడ్డితో కూడా రాయబారాన్ని పంపినట్టుగా మన గతంలోనే కూడా చూడడం జరిగింది. అయితే రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకత్వం కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి నేతలు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మంత్రులు సైతం మల్లారెడ్డి యొక్క రాకని చాలా తీవ్రంగా ఖండించడం జరిగింది. ఒకవేళ మల్లారెడ్డి ఇదే పార్లమెంట్ ఎన్నికలకు కనుక ముందు వచ్చినట్టయితుంటే ఖచ్చితంగా కూడా రేవంత్ సర్కార్ పైన, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ పైన మరి వ్యతిరేకత వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఒక పక్కన అవినీతి ఆరోపణలో కూరుకుపోయినటువంటి మల్లారెడ్డిని మళ్ళీ తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీలో కలుపుకున్నట్టయితుంటే ఈ దొంగలు ఊర్లు పంచుకున్నటువంటి తీరుగా కాంగ్రెస్ పార్టీ తయారైందన్నటువంటి ఒక అభియోగం తమ పైన వస్తుందన్నటువంటి ఆలోచనతోటి రేవంత్ సర్కార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అంతా కూడా మల్లారెడ్డిని వ్యతిరేకించడం జరిగింది. అంతేకాకుండా మల్లారెడ్డితో పాటు మల్లారెడ్డి అల్లును కూడా చేర్చుకున్నటువంటి అవకాశం లేదని చెప్పేసి చెప్పడం జరిగింది. కాబట్టి మల్లారెడ్డికి తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో కూడా సంధించేటువంటి అవకాశం, పార్టీలో చేర్చుకున్నటువంటి అవకాశం స్పష్టంగా లేదు. కాబట్టి ఈరోజు ఒక కీలకమైనటువంటి నిర్ణయాన్ని మల్లారెడ్డి తీసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. మల్లారెడ్డికి కొద్ది రోజులుగా అయితే మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీలో గతంలో కూడా డీకే శివకుమార్ ఎవరైతే కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఉన్నారో డీకే శివకుమార్ తోటి కూడా గతంలో మాట్లాడినట్టుగా కూడా కొన్ని వార్తలు రావడం జరిగింది. మరి ఇప్పుడు ఉన్నటువంటి ఒక ఫోటో అయితే సర్క్యులేట్ అవుతూ ఉంది. అది మరి ఇప్పుడు దిగిన ఫోటోనా గతంలో ఉన్నటువంటి ఫోటోనా కొంత క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంది. కానీ మల్లారెడ్డితో పాటు అల్లుడు మరి రాజశేఖర్ రెడ్డి, కొడుకు భద్రారెడ్డి వీళ్ళంతా కూడా కర్ణాటకలోని బెంగళూరులో ఒక హోటల్లో కలిసినట్టుగా ఒక ఫోటో అయితే సర్క్యులేట్ అవుతూ ఉంది. ఇంతే కాకుండా ఈ సర్క్యులేట్ అవుతున్నటువంటి సందర్భం ఇప్పుడు కూడా ఏదైతే రేవంత్ ఆయనను పార్టీలోకి తీసుకుపోయేటువంటి అవకాశం లేదు, తీసుకున్నటువంటి అవకాశం లేకపోవడంతో మల్లారెడ్డి నేరుగా డీకే శివకుమార్ తోటి చర్చలు జరుపుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర నాయకత్వం తన రాకని వ్యతిరేకిస్తుంది. దయచేసి నన్ను ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోండి, నాతో పాటు నా అల్లుడు నా కొడుకు కూడా మేమంతా కూడా కాంగ్రెస్ పార్టీలోనే ఉంటామని చెప్పేసి ఆయనే డీకే శివకుమార్కు చెప్పినట్టుగా తెలుస్తూ ఉంది. డీకే శివకుమార్ సైతం తాను రేవంత్ రెడ్డితో మాట్లాడినట్టుగా, అంతేకాకుండా రేపు ప్రియాంక గాంధీ సమక్షంలో ఢిల్లీలో మల్లారెడ్డి కండువ
కప్పుకోబోతా ఉన్నాడు కాంగ్రెస్ పార్టీదని తెలుస్తూ ఉంది. ఏదైతే మల్లారెడ్డి గతంలో కూడా ఇట్లాంటి ప్రయత్నాలు చేసి విఫలం కావడం జరిగింది. చాలా సందర్భాల్లో దర్దాపుగా కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడ్డటువంటి నెల రోజుల తర్వాత కాంగ్రెస్ పార్టీ వెళ్ళాలన్నటువంటి అభిప్రాయాన్ని పరోక్షంగా చెప్తా ఉన్నాడు అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నేతలతోటి. ఇదంతా సంబంధించినటువంటి వ్యవహారం కేసీఆర్కు కేటీఆర్కు అంతా కూడా తెలుసు. మొన్ననే మనం చూసుకోవడం జరిగింది. ఇదే సంబంధించినటువంటి అంశంలో వార్తలు గుప్పమంటున్నటువంటి సందర్భంలో నేరుగా కేసీఆర్ పిలిపించుకొని మాట్లాడినటువంటి సందర్భాన్ని కూడా చూసుకోవచ్చు. నువ్వు అసలు ఉంటావా ఉండవా, ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీలో గెలిచి, అంతేకాకుండా బీఆర్ఎస్ పార్టీ నీకు మంత్రి పదవి ఇచ్చి నిన్ను దగ్గర తీసుకోవడం జరిగింది. ఈరోజు ఇట్లాంటి పొజిషన్లో ఉండడానికి నీకు మేమిచ్చినటువంటి అవకాశం అని చెప్పేసి మరి గట్టిగానే చెప్పినట్టుగా తెలుస్తూ ఉంది. అయినప్పటికీ కూడా మల్లారెడ్డి మరి తన కాలేజీలు కానీ తన భూములు కానీ అక్రమంగా వాళ్ళు సంపాదించుకున్నటువంటి ఆస్తులను కానీ వాళ్ళను కాపాడుకోవాలంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్ళాలని చెప్పేసి భావిస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉంది. అంతేకాకుండా మల్లారెడ్డి సంబంధించినటువంటి ఆస్తుల పైన కూడా మరి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అయితే ఫోకస్ పెట్టడం జరిగింది. ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వ భూములని, అంతేకాకుండా వేరే సంబంధించిన ప్రైవేట్ వ్యక్తుల దగ్గర నుంచి కూడా అక్రమంగా భూములు లాక్కున్నాడు అన్నటువంటి ఒక అభియోగాలు అయితే మాత్రం మల్లారెడ్డి పైన చాలా అభియోగాలు ఉండడం జరిగింది. వందలాది మంది కూడా చాలా స్టేషన్లలో పిటిషన్ ఇవ్వడం జరిగింది. చాలా మీడియా సంస్థలకు కూడా మల్లారెడ్డి బాధితులందరూ కూడా రావడం జరిగింది. కాబట్టి మల్లారెడ్డి చేసేది ఏం లేదు. ఒకవేళ కనుక బీఆర్ఎస్ పార్టీలో ఉన్నట్టయితుంటే తన చాప్టర్ క్లోజ్ అవుతుంది అన్నటువంటి ఒక అభిప్రాయానికి వచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. అందుకోసం అని చెప్పేసి ఈరోజు అల్లుడు రాజశేఖర రెడ్డితో పాటు కొడుకు భద్రారెడ్డిని తీసుకొని నేరుగా బెంగళూరులో ఉన్నటువంటి ఒక హోటల్లో డీకే శివకుమార్ని కలిసినట్టుగా తెలుస్తూ ఉంది. ఆయన యొక్క చేరిక కాంగ్రెస్ పార్టీలో దర్దాపుగా ఖాయమైనట్టుగానే తెలుస్తూ ఉంది. మరి గతంలో కూడా ఇదే సంబంధించినటువంటి అంశాలపైన కూడా మల్లారెడ్డి కూడా మాట్లాడడం జరిగింది. నేను కేవలం వేం నరేందర్ రెడ్డితో మాట్లాడినటువంటి అంశం ఏంటిదంటే, దీనిపైన కొంత మాకు టైం ఇవ్వండి, మేము అక్రమంగా ఎక్కడ కూడా మేము ఆస్తులను సంపాదించుకోలేదు, అంతేకాకుండా మేము ఎక్కడ కూడా కబ్జా చేసినటువంటి ల్యాండ్లలో మరి కట్టుకోలేదు సంబంధించినటువంటి కాలేజీలు అన్నటువంటి ఆయన యొక్క అభిప్రాయాన్ని మాత్రం చెప్పడం జరిగింది. మరి ఇప్పుడున్నటువంటి నేపథ్యంలో డీకే శివకుమార్ తోటి కలవడంతో మరి ఏ విధంగా సమాధానం ఇస్తాడు, లేకపోతుంటే రేపు ఎల్లుండి ఏమైనా కానీ కండవ కప్పుకొని మళ్ళీ హైదరాబాద్కు వస్తాడు లేదన్న విషయాన్ని కూడా మనం చూడాలి. ఇప్పటికే చాలామంది నేతలంతా కూడా ఒక్కరొక్కరు మరి బీఆర్ఎస్ పార్టీని వీడి వేరే పార్టీల వైపు వెళ్తున్నటువంటి సందర్భంలో మల్లారెడ్డి యొక్క అల్లుడు బీఆర్ఎస్ పార్టీని వీడి మరి వేరే పార్టీలోకి వెళ్తే మాత్రం కేసీఆర్కి అతిపెద్ద దెబ్బగానే చెప్పుకోవచ్చు. దర్దాపుగా ఈ రోజు కలిసినటువంటి మల్లారెడ్డి భేటీ తర్వాత ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఈరోజు సాయంత్రం, లేకపోతుంటే రేపటి వరకు ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. ఏదేమైనప్పుడు కూడా మల్లారెడ్డి పార్టీ మారుతూ ఉన్నాడంటే ఆయన యొక్క అక్రమ ఆస్తులను కాపాడుకోవడానికి, ఏదైతే కబ్జాలు పెట్టినటువంటి భూములని మళ్ళీ తన ఆధీనంలో ఉంచుకోవడానికి మాత్రమే ఇట్లాంటి ప్రయత్నాలు చేస్తున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఎందుకంటే ఈ యొక్క భూములు వేల కోట్ల భూములకు సంబంధించినటువంటి ఆ భూములన్నీ, ఎందుకంటే మేడ్చల్, మల్కాజ్గిరి, హైదరాబాద్ సరౌండింగ్లో ఉన్నటువంటి భూముల యొక్క విలువ మరి మనకు అందరికి తెలిసినటువంటిదే. కాబట్టి ఈరోజు రాజకీయాలు అవసరం లేకున్నప్పుడు కూడా మల్లారెడ్డికి సంబంధించినటువంటి ఆస్తులను కాపాడుకోవాలి, వాళ్ళ అల్లున ఆస్తులు కాపాడుకోవాలి, వాళ్ళ కొడుకు ఆస్తులు కాపాడుకోవాలి, తన ఆస్తులను కూడా రక్షణగా ఉండాలంటే కాంగ్రెస్ పార్టీ ఒకటే మరి తనకు ఆధారం అన్నటువంటి ఒక అభిప్రాయం మాత్రం మల్లారెడ్డికి ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. అందుకోసం మాత్రమే మల్లారెడ్డి పక్క పార్టీల వైపు చూస్తున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉంది.